మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకు హోమ్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇట్లా మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు వాట్స్ని అని ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏమేమి అప్డేట్స్ ఇవ్వడం జరిగిందని. సో ఇక్కడ మొదటిది చూసినట్లయితే సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో, సో నోటిఫికేషన్ నెంబర్ 14/2018. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ సంబంధించి వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇదే సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి రిజెక్షన్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో ఇదే మనకు సీనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి రిజెక్షన్ లిస్ట్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే మరి సీనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ పీడిఎఫ్ ఫైల్లో ఉంటుంది. అదేవిధంగా ఎందుకు రిజెక్ట్ చేసిరు, ఎవరెవరు రిజెక్ట్ చేసిరని చెప్పేసి ఈ పీడిఎఫ్ ఫైల్లో ఉంటుంది. సో వీటిని డౌన్లోడ్ చేసి మనం వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన వెబ్ నోట్ అనేది మనం చూడొచ్చు. సో ఎవరైతే ఈ సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ మనకు November 17, 2019, అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్ అయితే November 18, 2019 నిర్వహించాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ వారు మరి నిర్ణయించడం జరిగింది. సో అయితే ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అటెండ్ కావే అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు టీఎస్పీఎస్సీ వాళ్ళే తెలుగు టైప్ రైటింగ్ మిషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ మరి అభ్యర్థులు ఎవరైనా సో వాళ్ళకు ఉన్నటువంటి సొంత టైప్ రైటింగ్, తెలుగు టైప్ రైటింగ్ కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి కీబోర్డ్ అనేది గవర్నమెంట్ స్టాండర్డ్ కీబోర్డ్ అనేది ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మెయిల్ ఐడి ఉందో, సో ఈ మెయిల్ ఐడి ద్వారా November 12, 2019లోగా మరి మేము మా యొక్క తెలుగు టైప్ రైటింగ్ మేమే తీసుకొస్తున్నాం అనే విషయాన్ని టీఎస్పీఎస్సీ వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి రిజెక్షన్ లిస్ట్ అనేది కూడా మనకి ఈ వెబ్సైట్లో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనము ఈ రిజెక్షన్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది, ఎవరిని రిజెక్ట్ చేయడం జరిగింది అనేది తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే మనం సీనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి రిజెక్షన్ లిస్ట్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సీనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి రిజెక్షన్ లిస్ట్ అనేది మనకు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.tspsc.gov.in మీరు చూడొచ్చు అని చెప్తున్నారు. సో ఈ రిజెక్షన్ లిస్ట్ అనేది ఈ రిజెక్షన్ లిస్ట్ అనేది మరి క్యాండిడేట్స్ యొక్క ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆధారంగా రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఒకవేళ మరి ఈ రిజెక్షన్ లిస్ట్ పైన ఎవరైనా క్యాండిడేట్స్ మరి అభ్యంతరాలు ఉన్నట్లయితే వాళ్ళు టీఎస్పీఎస్సీ కమిషన్ దగ్గరికి మీరు రావచ్చు అని చెప్తున్నారు. అయితే మీకున్నటువంటి క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికెట్స్ అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ తీసుకొని మరి మీ అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే టీఎస్పీఎస్సీ ఆఫీస్ని అప్రోచ్ కావాలని చెప్తున్నారు. అది కూడా మనకు November 11, 2019లోగా మీరు రావాలని చెప్తున్నారు. సో పూర్తి వివరాల కోసం ఇక్కడ టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని కూడా విజిట్ చేయాల్సింది కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనము సీనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి రిజెక్షన్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఎవరైతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లేనటువంటి వాళ్ళంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే డిగ్రీ లేనటువంటి క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబరు, టీఎస్పీఎస్ ఐడి, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డిగ్రీ లేకపోవడం వల్ల వీళ్ళను రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒక 16 మందిని రిజెక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లేనందున వీళ్ళని రిజెక్ట్ చేస్తున్నామని మనకి ఇక్కడ మరొక లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే మనకు హయ్యర్ ఇన్ సాట్ అండ్ హయ్యర్ టైప్ రైటింగ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ అంటే ఒకవేళ తెలుగు ఎగ్జామ్ రాసే వాళ్ళు అయితే తెలుగులో హయ్యర్ టైప్ రైటింగ్, ఇంగ్లీష్లో అయితే హయ్యర్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ హయ్యర్ ఇన్ సాట్ అండ్. సో ఇట్లాంటి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సీరియల్ నెంబర్, టీఎస్పీఎస్ ఐడి, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైప్ రైటింగ్ హయ్యర్ ఇన్ ఇంగ్లీష్, టైప్ రైటింగ్ సాట్ అండ్ హయ్యర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీ యొక్క లాంగ్వేజ్లో సాట్ అండ్లో హయ్యర్ ఉండాలి. మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఎగ్జామ్ రాస్తున్నారో మరి ఆ దాంట్లో
టైప్ రైటింగ్లో హయ్యర్ ఉండాలి. అట్లాంటి లేనటువంటి వాళ్ళని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క రిజెక్షన్ లిస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మొత్తం మనకు 53 మందిని సో టెక్నికల్ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మరి సీనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ డేటు, అదేవిధంగా రిజెక్షన్ లిస్ట్ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యల పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.